దిమాగీ నక్సల్స్. సో, ఆ దిమాగీ నక్సల్స్ అంటే వారి ఉద్దేశ్యం ఏంటి? అసలు నక్సలిజం లేదనుకుంటున్నాం గదా! ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయిందనుకున్నాం. మరి ఈ దిమాగీ నక్సల్స్ ఎవరు? వీళ్ళ గురించి కొంచెం వివరించండి. చైతన్య గారు అంటే మోడీ గారు చెప్పేదాన్ని కొద్దిగా యాడ్ చేసుకున్నా. మొదలు దాని అర్థమైంది దిమాకీ నక్సల్స్ అని అంటే భావజాలంతో కూడిన నక్సల్స్ అని. అంటే సార్. తుపాకీ లేదు కానీ మైండ్ లో భావజాలం ఉంది. భావజాలం. హ్మ్. కనుక వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో మేము ఏదో ఒకటి చేయాలి. మళ్ళా మేము రివైవ్ కావాలి అనే ఒక కుట్రలు, కుతంత్రాలు హ్మ్. అన్నీ వాళ్ళు చేస్తున్నారు. వారేమి ఊరికే లేరు ఇప్పుడు అనే విషయాన్ని దేశానికి ఎరుకపరిచే ప్రయత్నం చేశారు. డోంట్ థింక్ నక్సలిజం ఈస్ ఫినిష్డ్. నక్సల్స్ ఆర్ ఫినిష్డ్. హ్మ్. దేర్ గన్ ఈజ్ రిమూవ్డ్. కానీ వాళ్ళ భావజాలంతో ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు. హ్మ్. చివరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనుక హ్మ్. వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి హ్మ్. అనేది చెప్పారు. అయితే విషయం ఏంటంటే ఈ దేశంలో హ్మ్. ఆహ్, నిన్న హర్ఘర్ తిరంగా చేశారండి. మన దేశం హ్మ్. అంతా కూడా నిన్న, మొన్న వారం రోజుల నుంచి మనం చేశాం. హ్మ్. జెండా ఎగరేసి జెండా బలంగా ఎగురుతుంది దేశంలో ఇప్పుడు. హ్మ్. మనకు ఈ జెండా కోసం చాలా మంది త్యాగాలు చేశారు. అవును. మనకందరికీ తెలుసు. ఆ స్టోరీస్ అన్నీ తెలుసు. అయితే స్వాతంత్రం వచ్చాక దేశం నిండా జెండా ఎగిరిందా? అంటే సార్. లేదు. లేదు. చాలా ప్రాంతాలు జెండా తడబడుతూ, తడబడుతూ ఎగిరింది. సార్. మొన్నటి వరకు కూడా హ్మ్. బలంగా ఎగరలేదు. దానికి కారణం ఏంటి అంటే అనేక శక్తులు ఈ జెండాను కనీసం హాయిగా విపణిలో, ఆకాశంలో ఎగరనివ్వకూడదు అని ఆపే శక్తులు ఈ దేశంలో పనిచేశాయి. సార్. ఉదాహరణకు మీకు ఈజీగా చెప్పాలంటే హ్మ్. లాల్ చౌక్‌లో జెండా ఎగరేస్తారా? దమ్ముందా ఎవడికన్నా? అని లేదు. అప్పుడప్పుడు టెర్రరిస్టులు పిలిపించేవారు. కనుక ఆహ్, చాలా కష్టపడాల్సొచ్చింది. హ్మ్. సైన్యం అక్కడ కాపలా కూసున్నది. ఎంతో మంది త్యాగాలు చేశారు సైన్యం. లాల్ చౌక్‌లో ఇప్పుడు బలంగా ఎగురుతుంది 370 పోయాక. హైయెస్ట్ ర్యాలీస్ తిరంగా ర్యాలీస్ జమ్మూ కాశ్మీర్‌లో జరిగాయండి. ఈ నెల సార్. మొత్తం జరిగాయి అసలు. అట్లాగా. హజ్రత్ బల్ అనే ఒక ప్లేస్ ఉంటుందక్కడ. హ్మ్. చాలా కాంట్రోవర్షియల్ ప్లేస్ అది. దర్గా ఉంది. అక్కడ అతిపెద్ద ర్యాలీ అక్కడ జరిగిందసలు. హ్మ్. హ్మ్. లోకల్స్‌తో అది గూడా ముస్లిమ్స్‌తో. హ్మ్. నేనేమంటున్నా ఈ దేశం మారింది. హ్మ్. ఎక్కడైతే మనము వాళ్ళకి దేశభక్తి లేదని మనం అనుకున్నామో, వాళ్ళు గట్టిగా జెండా ఎగరేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. ఎందుకు అంటే ఈ టెర్రర్ తుపాకులకు భయపడి వాళ్ళు కూడా హ్మ్. పాకిస్తాన్‌కో వెళ్ళాలి అని వాళ్ళకి లేదు. ముస్లింలు సార్. అయినంత మాత్రాన. హ్మ్. పాకిస్తాన్ కన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నాం. సార్. పీఓకేలో మనం చూస్తున్నాం. హ్మ్. కానీ ప్రభుత్వాలు బలంగా లేవు అప్పట్లో. హ్మ్. టెర్రరిస్టులు రాజ్యం వెళ్తుంటే ఉండనిలే వాళ్ళ దగ్గరికి మనం పోకుండా ఉంటే అయిపోయే కదా! హ్మ్. అలాంటి బలహీన ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయి. హ్మ్. 50, 60 ఏళ్ళు అక్కడ జెండా ఎగరలేదు. హ్మ్. ఇప్పుడెందుకు ఎగురుతుందండి? అది సార్. వదిలేద్దాం హ్మ్. మనకు. రెడ్ కారిడార్ అని ఒక జోన్ ఉండేది. నక్సలైట్స్ రాజ్యం ఏలేవాళ్ళు. సార్. పశుపతి అంటే నేపాల్‌లో పశుపతి నుంచి హ్మ్. సౌత్‌లో తిరుపతి వరకు హ్మ్. రెడ్ కారిడార్ జోన్ ఉండేది ఒకటి. కనుక హ్మ్. అనేక రాష్ట్రాలను కలుపుతూ. సార్. మోడీ ప్రభుత్వం వచ్చాక అది తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ వచ్చి దంతేవాడ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఇక్కడికి పరిమితం అయిపోయి సార్. వాళ్ళను మొన్నటికి మొన్న ఈ మధ్యన క్లోజ్ చేసేసారు. హ్మ్. మొత్తం మీద అందరూ సరెండర్ అయిపోయారు. కొందరు చనిపోయారు. దీని కొరకు ఈ ఎర్రకోట నుంచి చెప్తూ 3500 మంది జవాన్లు వీరమరణం పొందారు. సార్. అంటూ ఒక మాట అన్నాడు. దేశము యుద్ధాల్లో కోల్పోయిన కన్నా నక్సలైట్ల చేతుల్లో కోల్పోయిన సైన్యమే ఎక్కువ అనే మాట చెప్పారు. దయచేసి మీరు గ్రహించాలి. దేశం ఎప్పుడు కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఆషామాషీ విషయం కాదిది. హ్మ్. పాకిస్తాన్ శత్రువు గనుక యుద్ధం చేస్తున్నాం అనుకో. హ్మ్. పాకిస్తాన్ బయటి శత్రువు. వాడితో ప్రమాదం లేదు మనకు. హ్మ్. ఇంటి శత్రువుతో ప్రమాదం. హ్మ్. అందుకే వీడిని ఖతం చేయడానికి ఇన్నేళ్లు పట్టింది మనకు. సార్. మీరు చివరకు ఇంకో మాట చెప్తా. మొన్న హ్మ్. ఆగస్టు 10వ తేదీ హ్మ్. మన మన యొక్క డీజీపీ ఎవరు హ్మ్. సివి ఆనంద్ హ్మ్. తన దళాలతో వెళ్లి హ్మ్. ఇక్కడ మన వరంగల్ జిల్లా సరిహద్దులు దాటి ములుగు బార్డర్‌కి వెళ్లి సార్. ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుంటే హ్మ్. కర్రెగుట్టలు అని వస్తాయి. హ్మ్. అందరికి పాపులర్ కర్రెగుట్టలు అని. హ్మ్. పేరుకు కర్రెగుట్టలు గాని అది మొత్తం ఎర్రగుట్టలు అనాలి. అంటే ఎర్ర జెండాలు ఎగిరే ఏరియా అది. సార్. హ్మ్. అక్కడ 50 ఏళ్ల నుంచి జెండా ఎగరలేదండి చైతన్య గారు. సార్. హ్మ్. 50 ఇయర్స్ నుంచి. హ్మ్. ఇది ఫ్రీ ఇండియా ఫర్ ది లాస్ట్ 80 ఇయర్స్. సార్. బట్ 80లో 50 ఇయర్స్ జెండా ఎగరలేదు. హ్మ్. ఏందండి ఎందుకున్నాయండి ఈ ప్రభుత్వాలు పనిలేక? హ్మ్. నిన్ను ఎన్నుకొని నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి మీకు మీ చేతిలో రాజ్యాంగం ఇచ్చి
హ్మ్. రాజ్యాంగం అంటే ఒక తుపాకీ అన్నట్టు. ఆర్మీ, పోలీస్ మీ చేతికిచ్చి హ్మ్. దేశాన్ని ఏలండిరా బాబు అంటే, ఆ రెడ్ కారిడార్ అనే ఏరియా వాళ్ళది. వాళ్ళు హ్మ్. వాళ్ళు పరిపాలించుకుంటారు. హ్మ్. వాళ్ళే అక్కడ న్యాయం చెప్తారు. హ్మ్. ఏమన్నా అంటే ప్రజా ఇది అంటారు. హ్మ్. ప్రజా కోర్టులు అంటుంటారు. మరి మీరెందుకు పనిలేక? సార్. పేదరికం ఉన్నంత కాలము నక్సలిజం ఉంటుంది అని వాదిస్తుంటారు కొందరు. హ్మ్. ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా వాదిస్తాడు. హ్మ్. మరి పేదరికం నిర్మూలన వాళ్ళు చేస్తే మరి మీరు దేని కొరకు ఉన్నారు? మీరు ఎవరిని నిర్మూలించడానికి ఉన్నారు? హ్మ్. కనుక బేసిక్ గా నేను పాయింట్ ఏంటంటే, హ్మ్. ఇప్పుడు మొన్న జెండా ఎగరేసి వచ్చారు. ఎందుకంటే ఆ హ్మ్. చుట్టుపక్కల ఎన్నడూ జెండా ఎగరలేదు. సార్. కనుక ఈ దేశంలో జెండా కూడా ఎగరలేని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. సార్. అపోజిషన్స్ ఇప్పుడు చాలా మాట్లాడతారు గాని, హ్మ్. మోడీ గారు వచ్చాక వీటన్నిటిని తొలగించారు. మనం గర్వంగా చెప్పొచ్చు, మా భారతదేశంలో అలాంటి నేల ఎక్కడా లేదు. జెండా లేదు. ఎగరని నేల అని ఇప్పుడు చెప్తాం మనం. సార్. సో, అది. భారతదేశంలో అందుకే బలూచిస్తాన్ లేవు. లేవు. బలూచిస్తాన్‌లో లేవు. సార్. అందుకే దిమాకీ నక్సల్స్ ఉన్నారు. సార్. ఇంకా హ్మ్. జాగ్రత్త. హ్మ్. వాళ్ళు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. హ్మ్. మనల్ని రెచ్చగొడుతుంటారు. యువతను పర్టిక్యులర్‌గా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. అనేక సార్. కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. వాళ్ళు విదేశాలతో ఇప్పుడు భీమా, కోరేగాం లాంటివి ఎన్ని ఎన్ని జరిగాయి అల్లర్లు. అవును. హ్మ్. వీళ్ళు లేపినటువంటి ఇవన్నీ కూడా. కనుక అన్‌రెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళుంటారు. హ్మ్. దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఢిల్లీలో కూడా వాళ్ళున్నారు. బొద్దింకల రూపంలో వాళ్ళున్నారు. హ్మ్. అందుకే వారొక హెచ్చరిక చేశారు. ఈ హ్మ్. దిమాకీ నక్సల్స్ ఇంకా ఉన్నారు. హ్మ్. వాళ్ళకు దిమాక్ ఉండదు మనలాగా. హ్మ్. హ్మ్. వాళ్ళకు ఓన్లీ డిస్ట్రక్టివ్ దిమాకీ అది. సార్. హ్మ్. సో, అందుకని అదొక హెచ్చరిక చైతన్య గారు. సార్.